చెప్పి మేము రాజకీయాలు చేయగలుగుతామని అనుకుంటున్నాము అధ్యక్ష. మాకు కూడా అన్నీ తెలుస్తాయి అధ్యక్ష. మేము కూడా ఒక సమయం కొరకు వేచి చూస్తున్నాం అధ్యక్ష. బీసీలను ఈ రకంగా మోసం చేస్తే అది ఏ ప్రభుత్వాలన్నా వాళ్ళ మనుగడకే కష్టమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం చెప్తా, ఇది ఎంత ఘోరం అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మైనార్టీ కాలేజీలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా బకాయి ఉన్నది, తప్పకుండా ఆ బకాయిలన్నీ కూడా రంజాన్ ఉన్నది కాబట్టి ఆ బకాయిలన్నీ కూడా విడుదల చేయిస్తాం, మీరు సంతోషంగా పండుగ చేసుకోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. చాలా సంతోషం అధ్యక్ష, నేను దాన్ని వ్యతిరేకిస్తాను, చాలా సంతోషం అధ్యక్ష. మాకు కూడా ఉగాది పండుగ ఉన్నది కదా, మా వాళ్ళు కూడా కాలేజీలు నడుపుతున్నారు కదా, మా వాళ్ళకి ఇయ్యరా అధ్యక్ష? మాకు ఉగాది పండుగ మేము సంతోషంగా చేసుకోవద్దా? ఈరోజు బీసీలు నడుపుతున్నటువంటి కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా విడుదల చేయాలి కదా అధ్యక్ష. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, మీరు ఎవరికి విడుదల చేసినా మమ్మల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇమాం మొజాంలోకి ఇచ్చేటువంటి పెండింగ్ బకాయిలు 3 నెలలు దాదాపు సంవత్సరాన్ని వాటికి 3 నెలలకు సంబంధించి బకాయిలను ఇస్తామన్నారు పండుగ కాబట్టి. అదేవిధంగా దేవాలయాలకు మనం అర్చన గురించి ఇస్తారో వాటి కూడా వెంటనే క్లియర్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఆ ఇష్యూ ఎటువంటిది ఇక్కడ చర్చ అవసరం లేదు. కాలేజీలకు ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి అందులో కులము మతం ప్రాంతం సంబంధం లేదు, అందరిది కలిపి ఒకటేసారి వస్తుంది. కాలేజీలో బైఫార్కేషన్ ఇచ్చేటువంటి స్కోప్ కూడా ఉండదు కాబట్టి అది ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిస్టమ్ ప్రకారంగా పెండింగ్ పేమెంట్స్ అన్నీ కూడా వస్తాయి, చాలా ఓల్డ్ పేమెంట్స్ ఉన్నాయి, వాటి ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గౌరవ సభ్యుడు రాంగ్ విధంగా ఒక వాళ్ళకి మాత్రం పండుగ ఉన్నది కాబట్టి ఇవని చెప్పినా ఉన్నటువంటి అవాస్తవం, సత్యదూరం అని చెప్తాను అధ్యక్ష. నేను ఈ మాట తప్పు మాట మాట్లాడతాను. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి లెక్క తీసుకున్న అధ్యక్ష, నేను మైనార్టీ కాలేజీలకు స్కాలర్షిప్లు రిలీజ్ చేసినటువంటి ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. సభ్యుడి దగ్గర సరైనటువంటి సమాచారం ఉండకపోవచ్చు, కానీ మంత్రుల దగ్గర సరైన సమాచారం ఉండాలి అధ్యక్ష. నేను